వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారా? దేవాతి దేవుడు దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. మన బైక్ రీడింగ్ ఫస్ట్ చూసేద్దాం. ఎస్, 39,190 పక్కన 8 అనుకోవచ్చు మనము. అట్ ప్రజెంట్ మనం మల్లాపూర్ ఎలిఫెంట్ చౌరస్తా దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోయాం అనుకోండి, చెర్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు, చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా. ఇటు నుంచి ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే మనం బోడుప్పల్ వెళ్ళొచ్చు. ఇటు బ్యాక్ సైడ్ వెళ్ళిపోతే చాలా రూట్స్ ఉన్నాయి. అందులో ఒక రూట్ ఈసీఎల్ వైపు వెళ్ళొచ్చా అండ్ చెర్లపల్లి వైపు కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తున్నామా, స్ట్రైట్ వెళ్తున్నామా, రైట్ వెళ్తున్నామా, ఒక 5 సెకండ్స్ అయితే గెస్ చేయండి. ఓకే, లెఫ్ట్ డిలీటెడ్, స్ట్రైట్ ఆర్ రైట్, గెస్ చేసిరా? లెఫ్ట్ కూడా డిలీటెడ్. ఎస్, ఇటు రైట్ వెళ్ళిపోతున్నాం మనము. ఎలిఫెంట్ చౌరస్తా నుండి ఈ వీడియోని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్ట్రెచ్ ఇటువైపు అయితే రావడం జరిగింది. ఇదంతా రోడ్లు ఎలా ఉన్నాయి, డివైడర్ ఎలా ఉన్నాయి, లైటింగ్ పోల్స్ ఎలా ఉన్నాయి అనేది నేను చూస్తూ మీకు చూపించాలనుకుంటున్నా. అండ్ కొత్తగా ఈ రూట్లో ట్రావెల్ చేసే వాళ్ళకి కూడా ఈ రూట్ని చూపిద్దామని అనుకుంటున్నా. స్టార్టింగ్ డివైడర్లో పెయింటింగ్ అదంతా కూడా బాగుంది. చాలా ఏరియాలో హైదరాబాద్లో ఇట్లా ఈ రకంగా ఐరన్ ఫ్రేములు పెట్టి దానికి పెయింట్ వేసి డివైడర్లు చేస్తారు. దానివల్ల కొంతమందికి ఇబ్బందిగా ఉంది, చాలామందికి బెస్ట్ ఉంది. రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి, ఇంకా చాలా వివరాలు ఉన్నాయి. అవన్నీ పూర్తిగా మాట్లాడుకుందాం. శ్రీ రాఘవేంద్ర ఈ టిఫిన్ మీల్స్ అండ్ కొంచెం లెఫ్ట్ తీసుకుందాం. అది నోమా కళ్యాణ మండపం, చాలా షూటింగ్స్ జరిగినాయి. ఇది టాకీస్, నోమా టాకీస్. అన్న ఖాళీ ఫ్రీడమ్ తీసుకొని స్ట్రేట్ వచ్చేసిండు. రోడ్ అయితే చాలా నీట్గానే కనబడుతుంది. అండ్ రైట్ సైడ్ ఆ డివైడర్ మధ్యలో కూడా చాలా చక్కగానే ఉంది. ఈ రకంగా రోడ్లు దాటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది ఈ డివైడర్ల ద్వారా, బట్ మంచిదే ఈ సిస్టమ్ అని చాలామంది కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ రూట్ తోటి మీకు ఏమైనా మెమరీస్ ఉన్నాయా, లేదా ఫర్ ద ఫస్ట్ టైం ఈ రూట్ని చూస్తున్నారు అనేది వీడియో కింద కూడా ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్లో ఎవరైనా చూస్తుంటే స్వాగతం, సుస్వాగతం. అండ్ కంటెంట్ చెక్ చేయండి, బాగా నచ్చితే కనెక్ట్ అయ్యండి, లేకపోతే లైట్ తీసుకోండి. హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మనం వీడియోలు రెగ్యులర్గా చేస్తూ ఉంటాం, మీరందరూ చూస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ మనము ఇప్పుడు మల్లాపూర్ ఎలిఫెంట్ చౌరస్తా నుండి ఇటు అబ్సిగూడ వైపు అయితే వెళ్ళడం జరుగుతుంది. అండ్ మీకు గతంలోనే చెప్పిన మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, హైదరాబాద్లో నలుమూలల అన్ని రోడ్లను టచ్ చేయాలనేది ఒక కాన్సెప్ట్ అయితే నేను పెట్టుకున్నా. ప్రజెంట్ ఆ రకంగానే ఇటువైపు ఇక్కడ నుంచి అబ్సిగూడ వైపు అయితే వెళ్ళడం జరుగుతుంది. శివ హోటల్ మల్లాపూర్ బస్ స్టాప్ అది. ఎండలు మాత్రం దంచి కొడుతున్నాయి. ఈరోజు నేను యాక్చువల్లీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 6 o'clock లేచి వచ్చి సైదాబాద్ నుండి వచ్చిన. యాక్చువల్లీ ఈ ఏరియా వైపు వచ్చి ఉప్పల్ సైడ్ ఉన్న అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోలు తీసిన. అండ్ ఇటు సైడు అటు రాంపల్లి కూడా వెళ్ళి రిటర్న్ వస్తున్న దారిలో ఈ రూట్ని చూస్ చేసుకున్న. ఈ రూట్లు చూపిద్దామని. మనం ఫుల్ టైం ప్రజెంట్ అయితే యూట్యూబ్లోనే ఉన్నాం ఇప్పటి వరకు. A to Z మనకు వేరే ఏ పని లేదు, ఓన్లీ యూట్యూబ్ పనే మన పని. మీరు క్లియర్గా చూడొచ్చు, 11:37 టైం అవుతుంది, April 15th. ఇదంతా మల్లాపూర్ ఇండస్ట్రియల్ ఏరియా బ్యాక్ సైడ్ అంతా, ఈ పెట్రోల్ బ్యాంక్ బ్యాక్ సైడ్ అంతా. ఒకప్పుడు ఊరు చివర ఉండేటివి ఇండస్ట్రియల్ ఏరియాలు, ఇవే ఊరు చివర, బట్ ఇప్పుడు ఇవే ఊరు మధ్యలో అయిపోయినాయి. దాని తర్వాత తరలించాల్సిందే, ఇండస్ట్రియల్ వెయిట్ని తరలించలేదు. పొల్యూషన్ మధ్యలోనే మానవులు తమ లైఫ్ స్టైల్ని అలవాటు పడిపోయినారు. ఫుల్ పొల్యూషన్. సెంట్రల్ బుక్స్ అని ఉంటుంది ఇక్కడ. ఎప్పుడైనా పోయినారా? ఒక్కసారి నేను పోయినా లాస్ట్ ఇయర్ సమ్మర్లో. మొత్తం ఇక్కడనే ప్రింట్ అవుతుంటాయి. అవుట్లెట్ ఇక్కడ ఉంది, సెంట్రల్ బుక్స్.
మొత్తం స్టేషనరీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఆ సెంట్రల్ బుక్స్లో. మ్యాక్సిమం మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ వీడియోలే ఉంటాయి ఎక్కువ. ఇది లేపాక్షి ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్. ఇది మీకు ఫర్నిచర్ ఏమైనా కావాలంటే వచ్చేసేయండి, ఒకసారి కనుక్కోండి, నచ్చితే తీసుకోండి. 3K/N అఫ్జల్గంజ్ టు ECL. ఈ బస్ రోడ్ కూడా మీకు ఏమైనా మెమరీస్ ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. మన ఛానల్లో మెమోరీస్ని రీకలెక్ట్ చేసుకునే కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంటుంది, ఆటో ఎల్పిజి. ఇది లైన్ ఏం లేదు, ఇక్కడ హైదరాబాద్లో చాలా స్టేషన్లలో లైన్ ఉంది, బట్ ఇక్కడ ఎల్పిజి ఉందో లేదో మరి, కానీ అయితే ఆటో ఎల్పిజి అని రాసి ఉంది. అది అనదర్ బస్ స్టాప్. గీతా హ్యుండాయ్, ఏంటి గీతా హ్యుండాయ్, హోటల్ జీ గ్రాండ్. అప్పుడప్పుడు బ్యామిన్ వాళ్ళు బయట సేల్స్ పెడుతుంటారు, చాలాసార్లు చూసినా కానీ ఎప్పుడు కొనలేదు అనుకోండి, అది వేరే విషయం. కొబ్బరి బోండా 25 రూపాయలు అంట. ఓకే, ఫలుడా బండి. ఇది మనము ఇక్కడ నుంచి లెఫ్ట్ చూస్ చేసుకున్నాం అనుకోండి, చిల్కనార్కి వెళ్ళొచ్చు. అండ్ అక్కడ నుంచి చిల్కనార్ నుండి బోడుప్పల్ వెళ్ళొచ్చు అండ్ ఉప్పల్కి వెళ్ళొచ్చు. అది ఇంకొక వీడియోలో ఏ రోజైనా చూపించే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ అయితే ఒకటే స్ట్రైట్ రోడ్ వెళ్దామని ఫిక్స్ అవ్వడం అయితే జరిగింది. నాచారం వచ్చేసినాం మనం. నాచారం నేను చెప్పినా కదా, ఇదిగోండి ఈ లెఫ్ట్ చూస్ చేసుకుంటే చిల్కనగర్, ఉప్పల్ వైపు వెళ్ళొచ్చు. ఇది వన్ ఆఫ్ ద బిజియెస్ట్ బస్ స్టాప్, నాచారం బస్ స్టాప్. ఈ బస్సు ఆగకుండానే పోతున్నాడు, పెద్ద మనిషి ఆపమంటుండు, బట్ ఆపలేదు. ఇదేంది బస్ స్టాప్లో బస్సు ఆపకుండా వెళ్తుండు, మళ్ళీ ఆర్డినరీ బస్సే అది. యాక్చువల్లీ నాచారం అంటే మొత్తము షూజు, చెప్పులు చాలా ఫేమస్ అని అప్పుడప్పుడు బయట కలిసిన వాళ్ళు కూడా ఇటు బోడుప్పల్ సైడ్ ఉంటామంటారు, నాచారంలో చెప్పులు ఫేమస్ అంట కదా, తక్కువ ధర అంట కదా అంటారు. కానీ నాకేం పెద్దగా అంత కాసు అనిపించవు, అది అంత స్టాండర్డ్ ఏం అనిపించవు, ప్లస్ రేట్లు కూడా ఏం తక్కువ అనిపించవు. నాకు వచ్చినప్పటి నుండి చూస్తున్నాను ఇక్కడ చెప్పులు షూజులు తయారవుతాయి అని, కానీ నాకేం పెద్దగా అంత అనిపించలేదు. మీరు ఎప్పుడైనా కొనుక్కున్నారా, కొంటే అవి ఎట్లుండే క్వాలిటీ అనేది కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇదంతా మొత్తం చెప్పుల షాప్సే. రిలయన్స్ డిజిటల్, దీంట్లో మా అన్నయ్య నాకు ఒకప్పుడు ఆల్ఫా A58 కెమెరా కొనిచ్చిండు, సుమారు 2014 అరౌండ్ ఆ టైంలో, అంటే 12 ఇయర్స్ బ్యాక్ అనుకోండి. నాచారం అనేసరికి మా పెద్ద మామయ్య గుర్తొస్తారు. మా పెద్ద మామయ్య వాళ్ళు నాచారంలోనే ఉంటారు అనమాట. ఇది వైజయంతి సినిమాస్ డెకాయిట్ నడుస్తుంది ప్రజెంట్, అండ్ దాని పక్కనే మల్టీప్లెక్స్ పడ్డది. ఇది సింగిల్ స్క్రీన్ థియేటర్, అది మల్టీప్లెక్స్, యూకే సినీప్లెక్స్ ఇది. అండ్ దిస్ ఈజ్ అనదర్ బస్ స్టాప్. ఇక్కడ ఇది నాచారం మేజర్ బస్ స్టాప్. ఇదిగోండి ఇక్కడ బస్ ఆపిండు. ఈ లోపలికి వెళ్తే రైతు బజార్. ఒకప్పుడు రైతు బజార్లు చాలా ఫేమస్ ఉండేటివి, ఇప్పుడు ఎవ్రీ డే మార్కెట్లు రావడంతో, గలీలలో మండే, ట్యూస్డే, వెనస్డే ప్రతి ఏరియాలో మార్కెట్లు రావడంతో రైతు బజార్లు అనేటివి కొంచెం కళ తప్పింది. బట్ వాటికి ఉండే స్టేచర్ వాటికే ఉందనుకోండి, అది వేరే విషయం. ఒకప్పుడు ఈ కాలువ దగ్గర నుండి దారి ఉండే పోయడానికి బండ్లు కూడా వచ్చిపోయేటివి, దాని తర్వాత దీన్ని మూసేసినారు.
ఈ లోపలికి పోతేనే రైతు బజార్. రిలయన్స్ ట్రెండ్స్ లెఫ్ట్ సైడ్లో కింద మొత్తం, అండ్ దాని పక్కనే విజయ్ సేల్స్. దీని పక్కనే మీ అందరు తెలిసిన ఈ రూట్లో ట్రావెల్ చేసే వారికి వాల్యూ జోన్ హైపర్ మార్కెట్, హైపర్ మార్ట్, వాల్యూ జోన్ హైపర్ మార్ట్. అప్పుడప్పుడు ఇక్కడ పోలీస్ వాళ్ళు ఉంటుంటారు అనమాట, చెక్ చేస్తుంటారు. ఇక్కడ ఏంటిది మజ్జిగ పంపిణీ, మంచినీళ్ళ ఉచిత అంబలి సేవ అంట. ఓకే, అంబలి ఇస్తున్నారు ఉచితంగా. ఇది ఏఎన్ఆర్ గార్డెన్స్. అది ఎన్టీఆర్ స్టూడియోస్ కూడా. మరి ఏం షూటింగ్ జరుగుతాయి అనేది మనకు అంత ఐడియా లేదు. హెచ్ఎంటీ ఏరియా, హెచ్ఎంటీ నగర్ దాటుతున్నాం. హెచ్ఎంటీ బస్ స్టాప్. ఇంత ఎండ కొడుతున్నా జనాలు చాలా మంది ఉన్నారు బస్ స్టాప్లో. కొంచెం హ్యాపీ అయిన విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని బస్ షెల్టర్లు ఉన్నాయి. మా బోడుప్పల్ ఉప్పల్ డిపో వైపు అయితే కనీసం ఈ బస్ షెల్టర్లు కూడా ఉండవు. అట్లా వెళ్ళిపోతే రైట్ సైడ్ తార్నాకకి షార్ట్ కట్ ఉంటుంది. అట్లా చాలాసార్లు మనం అదే రోడ్ సికింద్రాబాద్కి వెళ్ళాలంటే ఆ షార్ట్ కట్ చూస్ చేసుకుంటాం మేమైతే. ఒకవేళ అన్న ఇది ఫర్ ద ఫస్ట్ టైం ఈ రూట్ని చూస్తున్నా, నేను ఉండేది ఇక్కడ కాదు, లేదా హైదరాబాద్కి కొత్తగా వచ్చిన, మీ వీడియో ద్వారా నేను ఈ రూట్ చూసినా అని అంటే కూడా దాని గురించి కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ బాగుంటుంది గ్రీనరీ అదంతా మధ్యలో. ఐఐసిటి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ పెట్రోల్ బంక్ ఇది, ఇండియన్ ఆయిల్. ఎప్పటి నుంచో ఉంది అక్కడ పెట్రోల్ బంక్. అండ్ వచ్చేసాం అప్సిగూడ సిగ్నల్. ఇక్కడ నుంచి మనం రైట్ వెళ్ళిపోయినాం అనుకోండి, మనం తార్నాక సికింద్రాబాద్ వైపు వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోయినాం అనుకోండి, మనము ఉప్పల్ వైపు వెళ్ళొచ్చు. ఇక్కడ మస్తు ఉంటుంది హెల్మెట్ షాప్. బయట నుంచి చూడడమే కానీ ఎప్పుడు వెళ్ళి విజిట్ చేయాలి హెల్మెట్ షాప్ మనము. ఇదిగోండి, ఇటు మనం ఉప్పల్ వైపు అయితే వెళ్ళడం జరుగుతుంది. కొంచెం కంటిన్యూ చేద్దాం అనుకుంటున్న వీడియో, లెంత్ వీడియోలు చేద్దామని ఫిక్స్ అయినా. చాలామంది లెంత్ వీడియోలు చేయండి అని అడగడం జరిగింది. అండ్ ఇప్పుడు మనము లెంత్ వీడియోలు కూడా చేస్తున్నాం. మినిమం 15 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాల వీడియోలు కూడా చేయడం జరిగింది. మ్యాక్సిమం ఇప్పటివరకు 30 మినిట్స్ అయినాయి. ఇంకా ఫ్యూచర్లో 30 మినిట్స్ అబోవ్, 1 అవర్ అబోవ్ వీడియోలు కూడా వస్తాయి. చూడండి, రోడ్డు చాలా విశాలంగా ఉంది, వెడల్పుగా. మనం లెఫ్ట్లోనే ఉంటాం మ్యాక్సిమం ఇప్పుడు కూడా. ఇక్కడ కింగ్ ఆన్ బేకరీ అని ఉండేది, వన్ ఆఫ్ ద ఫేమస్. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, లేదనుకుంటా. ఇందులో ఉండేది ఎవరికైనా గుర్తుందా? ఆ పేరు కింగ్ అనేనా అదేదో సంథింగ్. మొత్తానికి ఇక్కడ మీకు ఫ్లవర్స్ కావాలంటే ఫ్లవరిస్ట్ శశి షాప్ ఇది. బొకేలు అన్నీ ఇక్కడనే దొరుకుతాయి. మేము చాలాసార్లు మా చర్చికి సంబంధించి ఇక్కడికి వచ్చి తీసుకున్నాము. ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ ఆపోజిట్. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఎన్నో ఒకసారి ఎప్పుడో ఒకసారి మీకు యూజ్ అవుతుంది నేను చెప్పే ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిందైతే చెప్పడం జరుగుతుంది. ఈ క్రికెట్ మ్యాచ్ జరిగితే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోడ్ ఎంత బిజీగా ఉంటుంది. ఎన్జీఆర్ఐ మెట్రో స్టేషన్ నుంచి మనం రైట్ చూస్ చేసుకున్నాం అనుకోండి, అప్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 అంటుంటారు దాన్ని. చాలా వన్ ఆఫ్ ద కమర్షియల్ ఏరియా అప్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8. ఆ స్ట్రీట్ నెంబర్ 8 నుంచి డెడ్ ఎండ్ వెళ్ళిపోతే మనం రామంతపూర్ వైపు కనెక్ట్ అయిపోతాం. ఈ బజాజ్ ఎలక్ట్రానిక్స్ పక్కనే, ఈ పక్కన గల్లే. ఒకప్పుడు ఇక్కడ నైట్ టైం వచ్చి ఇట్లా బ్రెడ్ ఆమ్లెట్లు, ఛాయ్లు అట్లాంటివి తాగేది మనము. ఎన్జీఆర్ఏ ఇది. ఇక్కడ ఉంటుంది నైట్ టైం ఫుడ్.
ఈ మధ్యలో మొన్ననే అనుకుంటా, మొన్న మ్యాచ్ జరిగింది ఎస్ఆర్ఎస్ది. నేను ఇటు సైడ్ ఉప్పల్ సైడ్ వద్దామనుకున్నా ఆ రోజు, బట్ అమ్మో మ్యాచ్ ఉందని చూసి ట్రాఫిక్ జామ్ హెవీ అవుతుందని క్యాన్సిల్ చేసుకొని వేరే సైడ్ వెళ్ళినుండే. మనం ప్రజెంట్ అయితే ఫుల్ టైం యూట్యూబ్లోనే ఉన్నాము. సో మీరు ఇంకా ఏ రూట్లో వీడియో కావాలనుకుంటున్నారు, ఏ రూట్ తెలుసుకోవాలనుకుంటున్నారు, వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అక్కడికి వెళ్ళి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కొంచెం ముందుకు వెళ్ళిపోతే వచ్చేస్తుంది. మనం వెళ్తున్న రూట్లోనైతే మనకు రైట్ సైడ్లో ఉంటుంది క్రికెట్ స్టేడియం. ఎన్జిఆర్ఏ గేట్ నెంబర్ 2. ఇవన్నీ బోర్డులు గమనించవచ్చు. 2 వీలర్ పార్కింగ్, టాటా ఐపీఎల్. స్టేడియం మెట్రో స్టేషన్ వచ్చేది, లోపలికి వెళ్ళిపోతే కళ్యాణ్పూర్ కాలనీ వస్తుంది. ఇదిగోండి రైట్ వెళ్ళిపోతేనే స్టేడియం రోడ్డు, అటు వెళ్ళిపోతే మళ్ళీ రామంతపూర్ వస్తుంది. అండ్ ఇది స్టేడియం మెట్రో స్టేషన్. అండ్ ఉప్పల్ క్రికెట్ స్టేడియం మెయింటెనెన్స్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్ చేయండి. కొంచెం ముందుకు వెళ్ళిపోగానే వీడియో ఎండ్ చేస్తా, ఒక ప్రాపర్ ఎండింగ్ ఉండాలని ఆగుతున్నా. బైక్ స్టార్టింగ్ రీడింగ్ చూపించిన, ఎండింగ్ రీడింగ్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. మెట్రో డిలెక్స్ 279 ఇబ్రహీంపట్నం, జీబీఎస్ టు ఇబ్రహీంపట్నం. ఎండల తగుమాత్రం జాగ్రత్తలు తీసుకోండి, బీభత్సమైన ఎండలు కొడుతున్నాయి, నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఎండలు అయితే. ఇదే పిస్తా హౌస్. మళ్ళీ లోపలికి వెళ్ళిపోతే బోడుప్పల్కి వెళ్ళిపోవచ్చు, షార్ట్కట్లో చిల్కనార్కి వెళ్ళొచ్చు. ఎల్ఎఫ్జేసి వన్ ఆఫ్ ద ఫేమస్ ఈ ఏరియాలో, లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్. ఉప్పల్ ఎక్స్ రోడ్, ఇక్కడ నుంచి బస్ స్టాప్ షిఫ్ట్ అవుతుంది అని ఏదో ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసిన, బట్ అఫీషియల్గా ఎక్కడైతే న్యూస్ అయితే నేను చూడలేదు, చూడాలి మరి. ఉప్పల్కి సంబంధించి చాలా వీడియోలు ఇప్పటివరకు మనం చేస్తూ వచ్చినాం, మీరు అందరూ చూస్తూ వచ్చినారు. ఇంకా మీకు ఉప్పల్ గురించి ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఖచ్చితంగా డీటెయిల్గా కామెంట్ చేయండి. దానికి సంబంధించి నాకు తెలిసింది నేను ఆన్సర్ చేస్తే, నాకు తెలియంది మన ర్యాండమ్ వ్యూయర్స్, రెగ్యులర్ వ్యూయర్స్, మన ఛానల్లో ఉన్న వాళ్ళు కూడా ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా హన్మకొండ, వరంగల్, జనగాంకి వెళ్ళే బస్సులు. మనకు గ్రీనే ఉంది, వెళ్ళిపోదాం. వన్ ఆఫ్ ద నాకు ఇష్టమైన ప్రాజెక్ట్ ఉప్పల్ స్కై వాక్, చాలా యూస్ఫుల్ ప్రాజెక్టు. లెఫ్ట్ వెళ్ళిపోయినాం అనుకోండి, మనం ఉప్పల్ బస్ స్టాప్ వైపు వెళ్ళిపోతాం. ఇదే ఉప్పల్ ఎక్స్ రోడ్. మనం ఇక్కడ నుంచి ప్రజెంట్ అయితే రైట్ వెళ్తున్నాం. ఒక్క దగ్గర కొంచెం ముందుకు వెళ్ళినాక వీడియో ఎండ్ చేస్తాం. మల్లాపూర్ టు ఉప్పల్ ఈ వీడియో. ఇంతకు మించి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని అనుకోవట్లేదు, బట్ ఉప్పల్ ఎక్స్ రోడ్లో ఒక చోట ప్రాపర్ ఎండింగ్ ఇస్తా. ఇది ఉప్పల్ మెట్రో స్టేషన్. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ తీసుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్కి వస్తే కంటెంట్ని చెక్ చేయండి, బాగా నచ్చితే కనెక్ట్ అయ్యి ఉండండి. మర్చిపోవద్దు, మీకు ఏ రూట్లో వీడియో కావాలో ఆ రూట్ని మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. సీ యూ, టాటా, బాయ్ బాయ్. అండ్ బైక్ రీడింగ్ ప్రాపర్ ఎండింగ్ ఉంది. క్లియర్గా చూడొచ్చు, 39,198 పక్కన 9 ఉంది. 198 లేదా 99 అనుకోవచ్చు.